పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు ఇప్పటికీ? ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ రాష్ట్రంలో. ఒక పని చేయండి, కనీసం కొనుగోలు చేయండి. సరే పైసలు ఒక రోజు ఆలస్యం ముంగట ఇవ్వచ్చు, కానీ వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు, మళ్ళీ మళ్ళీ తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు, నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ లిఫ్ట్ చేయించండి, స్టాక్ పెట్టుకోండి. తర్వాత డబ్బులు మీరు సరిగ్గా ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు ఇస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరు కొద్దిగా లిఫ్ట్ అయితే చేయించండి. థ్యాంక్ యూ. రోజులు వెంటబడితే కేంద్రం ఓపెన్ చేసింది, కానీ కేంద్రము ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రైతులందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ కొన్ని ఒక 10 కుప్పలు పోస్తుంది, అక్కడ ఒక 50 కుప్పలు పోస్తుంది, ఇట్లా రకరకాలుగా పోస్తే ఒక్క గింజ కూడా బారదానియలేదు. ఇంతవరకు ఎత్తడానికి ఎవరు రాలేదు. అట్లనే నర్మదా తరిగొప్పులకు సంబంధించింది కూడా ఇక్కడ చాలా పంట పండుతుంది. నర్మదా తరిగొప్పుల వాళ్ళందరూ కూడా 8,000 రూపాయలు పెట్టి దానికి కూడా ₹1 కూడా ఇవ్వలే. లారీలు వస్తే అక్కడ 100 లారీల మనుషులు మొత్తం కూడా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మొత్తం అందరూ కూడా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ కేంద్రం మా సర్పంచ్ గారు, అదే విధంగా రైతులందరూ కూడా యశ్వంత్ అప్పుడు ఉన్నారు. మాట్లాడుతాం. ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి 15 రోజులైంది, ఇంతవరకు 1 కిలో కొనలేదు. కనీసం గన్ని బ్యాగ్స్ కూడా సంచులు కూడా ఇస్తున్నారు. మొత్తం మొక్కలు ఎన్ని రోజులు అయితే తెచ్చి మీరు మేము కాంట జోగాలని పోతున్నాం సార్. ఇక మేము వాళ్ళ లీడర్ 15 రోజులు అయితే ఎన్ని ఎకరాలు పొలం? 5 ఎకరాలు. మొత్తం మొక్కజొన్న వేసారు. ఎన్ని రోజులు అయితే తెచ్చి? 20 రోజులు అయితే సార్. 20 రోజులు. ఏమంటారు మరి అధికారులు? అస్సలు అయితే లేదు. సంచులన్నీ ఇచ్చిరా? కనీసం ఏవి ఇవ్వలేదు, జోకుడు లేదు, సంచులు లేదు. వాన పడితే ఏంది? వాన పడితే తడితే ఖరాబ్ అయితే బాధపడేది. గట్టిగా దేవుని మొక్కోవాలి తప్ప ఇక వేరే లాభం. మరి ఎవరు సార్ రెస్పాన్స్ అయితే లేరు. ఏబిఎం సార్ అయితే లేడు, సిసి సార్ అయితే లేడు. ఎవరు బాధాన్ని కావాలని ఎంత తిరిగినా కానీ ఎవరు ఇస్తలేరు. తర్వాత మీకు రైతు బంధు పడ్డదా? పర్లేదు సార్. అసలు 1 ఎకరం కూడా పడ్డదా? 1 ఎకరానికి పడ్డాయి. ఎంత పడ్డది? 6,000 పడ్డాయి అంతే. తర్వాత రైతు పక్కా ఊర్లో అందరి పరిస్థితినా? అందరి పరిస్థితి ఒకటి కాదు సార్. అందరు రైతులు అందరూ కష్టం చేసి 20 రోజుల నుండి పోసుకుంటే ఎంత బాధపడుతున్నారు సార్. అక్కడ నుండి యశ్వంతపురమేనా? యశ్వంతపురం సార్. ఊళ్ళంతా ఎక్కువ మొక్కజొన్న చాలా మంది వేసినాం సార్. ఇది పరిస్థితి. నాగరాణి మాట్లాడింది మీరు విన్నారు, ఉపేంద్రమ్మ మాట్లాడింది మీరు విన్నారు, అమ్మాయి పేరు విజయలక్ష్మి గారు మాట్లాడింది మీరు విన్నారు. మీరు ఎవరు మాట్లాడినా గదే కథ, ఏం కొత్తదేం లేదు. మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు అడిగితే ఇప్పుడే మార్క్ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడినా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, వరంగల్ వేదికగా, జనగామలోని యశ్వంతపూర్ వేదికగా మేము అడిగేది ఒకటే. రాష్ట్రంలో దగ్గర 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించింది. 14 లక్షల ఎకరాల్లో ఇవాళ వచ్చిన మరి విత్తనాలు కానీ ఇంకోటి కానీ దానివల్ల దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర 40 క్వింటాలు పండించిన పరిస్థితి 1 ఎకరానికి. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ రోజు వరకు ప్రభుత్వానికి 14 లక్షల ఎకరాల్లో పంట పండితే పంటలు కొనే ప్రణాళిక కూడా లేదు. మార్క్ఫెడ్ ఎండి గారు చెప్తా ఉన్నారు ఇప్పటికి మేము 6 లక్షల క్వింటాలు కొన్నామన్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో పండింది దగ్గర 45 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు వారు చెప్పింది నిజం అనుకుంటే కూడా ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 6 లక్షలు? ఒకటి ఆలోచించండి. నెంబర్ 1, ప్రభుత్వం మాకున్న సమాచారం మేరకు రైతు పండించింది మొత్తం కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కేవలం ఒక 10 లక్షలు 15 లక్షలు మాత్రమే కొనాలి, తర్వాత చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర కొంటే కనీస మద్దతు ధర 2,460 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే రైతులు ఊకోరు. మరి ఒకసారి కొనుగోలు చేసి జోకి మళ్ళీ లోపల పెట్టుకున్నామంటే పైసలు ఎప్పుడు పడతాయని గడబడి చేస్తారు. దాని బదులు సపడే కాగిత సెంటర్లలో అట్లే ఇడిచి పెడితే వాన కొట్టో ఇంకోటి కొట్టో ఆఖరికి ఏదో ఒకటి అయితే సచ్చినట్టు అమ్ముకుంటారు. బయట 1600 1700లకు అమ్ముకుంటారు. మాకు లొల్లి పోతుంది, బోనస్ ఇచ్చేది లేదు.
మద్దతు ధర ఇచ్చేది లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇంకొక మాట వాస్తవం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. కానీ 22,700 కోట్ల అప్పు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్ళి పైసలు అటుమలుపుతాం. ఏదైతే వరి కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే సంస్థ ఉంటుందో, మార్క్ఫెడ్ ఏమో మొక్కజొన్నలు కొంటది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో వరి కొనాలి, వడ్లు కొనాలి. కానీ ఇలా పరిస్థితి ఏంది, ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో కుంభకోణం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినందుకు మార్కెట్ల ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళీ పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి, వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఈ పైసలు అటుమలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నేను చెప్పేది తప్పైతే వ్యవసాయ శాఖ మంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు గాని నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండు ఇక్కడికి వచ్చి. అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కి అయితే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీల పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జా ఉంటే మీరు రైతు బంధు ఎట్లాగ వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లాగో రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటలను కొనండి, కనీసం ఆ పంట లిఫ్ట్ చేసుకొని పైసలు ఓ రోజు ముందో వెనుకనో పైసలు వస్తాయి. కానీ ఇట్లనే అగాధం విడిచిపెడితే తడిసిపోయి మొత్తం మరి బూజు పట్టి ఆగమాగమైపోయి మరి పండించిన పంట మొత్తం నాశనపై ఆత్మహత్యలు దిక్కయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండది అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్ ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సెంటర్లో ఉన్నది మీకు జోకండి, ఎత్తండి, తీసుకుపోండి, మీరు కేంద్రాల్లో దాచుకోండి, గోదాంలలో పెట్టండి. కానీ ఇదే రకమైన పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం. రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేపు రైతు సంగ్రామ సదస్సు కూడా వరంగల్ వేదికగా పెట్టినాం. రేపటి దాకా చూస్తాం. మీరు కనుక ముందుకు రాకపోతే ఎల్లుండి నుంచి మా పోరాటాన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతులకు కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు సంచులు ఇయ్యది, శృతులు ఇయ్యది, ఆఖరికి వాన పడితే కప్పుకుంటందుకు టార్పాలింగ్ కూడా ఇయ్యది. ఇక మనమే దేవునికి మొక్కాలి, మనమే తెచ్చుకోవాలి, మనం పండించిన పంటను మనమే కాపాడుకోవాలి. కానీ తప్పకుండా మీ తరపున కొట్లాడేందుకు కేసీఆర్ సార్ ఉన్నాడు, ఇక్కడ జనగామలో పల్లరాజేశ్వర రెడ్డి సార్ ఉన్నాడు. అందరం కలిసి రోడ్ ఎక్కుతాం, అందరం కలిసి మీకోసం కొట్లాడతాం. మీరు రంది పెట్టుకోకండి, పంటలు కొనిపిస్తాం, తప్పకుండా పైసలు ఇప్పిస్తాం. అది మా బాధ్యత. ధైర్యంగా ఉండండి, కాకపోతే ఒక రోజు ముందో వెనుకనో జర ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ, నాకు మళ్ళీ పరకాల దాకా నర్సంపేట దాకా పోయేది ఉన్నది. మరి మా యశ్వంత